హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఏపీ గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తెలుగు 4వ తరగతి చూస్తూ ఉన్నాము. ఇక్కడ గాంధీ మహాత్ముడు ఇక్కడ ఎవరున్నారనేటువంటిది గమనించి మీరు చెప్పండి. రాణి రుద్రమ్మదేవి ఉందన్నమాట. ఇక్కడ చిత్రంలో బ్రిటిష్ వాళ్ళని సంహరిస్తూ ఉందన్నమాట. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, వారేం చేస్తున్నారు, చిత్రంలో సన్నివేశం ఏమై ఉంటుంది, మీకు తెలిసినటువంటి స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి. మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఈ యొక్క కవి పరిచయం గురించి తెలుసుకుందాము. బసవరాజు అప్పారావు 1894 12వ నెల 13వ తేదీన జన్మించారు. డిసెంబరు 13వ తేదీన జన్మించారు. 1894. మరణం వచ్చేసి 1933లో మరణించడం జరిగింది. భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. అంటే ఏంటంటే ఎక్కువగా వచ్చేసి ఈయన రచించినటువంటివి ఎక్కువగా వచ్చేసి ప్రజలను ఉత్తేజపరిచేటువంటి విధంగా ఉన్నాయన్నమాట. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు వచ్చేసి సంపుటంగా వెలువడ్డాయి. గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠాన్ని చూస్తున్నాము. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడవగా కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్రము కోసము బయలుదేరగా ఈ జగత్తంతా ఆనందంతో నవ్విందనమాట. ఎందుకంటే మనకు స్వతంత్రం రాకపోతుందా అనేటువంటి ఉద్దేశంతో చాలా సంతోషించారనమాట. గాంధీ స్వాతంత్ర సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి అనేటువంటిది కంపించిపోయిందనమాట. సో కాబట్టి ఈ యొక్క కంపించిపోయింది. అందరూ ఆ యొక్క మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం అనేటువంటిది గడగడ వణికిపోయింది. అధర్మం అనేటువంటిది లేకుండా పోయిందనమాట. గాంధీ మహాత్ముడు కనువిప్పుగా గడగడ వణికింది, అధర్మము గడగడ వణికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్రం కోసం వచ్చేసి పోరాటం కోసము బయలుదేరేసరికి జగత్తు మొత్తం అంటే ఈ ప్రపంచం అంటే భూమి మొత్తములో ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన వెంట వచ్చారనమాట. గడగడ వణికింది, అధర్మం అనేటువంటిది ఆయన్ని చూడగానే వణికిందనమాట. గాంధీ మహాత్ముడు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యము, కన్నుల గట్టింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. జగత్తు అంటే ఈ భూమి అనమాట. ఇక్కడ జాతిపిత బోసి నవ్వగానే స్వరాజ్యం అనేటువంటిది కనుల ఎందటే కనిపించింది అనమాట. అంటే మనకు స్వతంత్రమైనటువంటి రాజ్యం అనేటువంటిది మనకు తీసుకుని వచ్చినట్లుగా మనకు కళ్ళ ముందు కనిపించింది అనమాట. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణం రోగింది, ప్రణవము గణగణం రోగింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము, కరముల దొరికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. ఇక్కడ బాపూజీ గారు వచ్చేసి మన కోసము, దేశ స్వాతంత్రం కోసము పోరాడుతున్నటువంటి సమయంలో వచ్చేసి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క మాట మనకు ఓంకారం వలె గణగణం రోగింది. మనకు ఓంకారం వలె మనకు మారుమోగిపోతూ ఉందన్నమాట. అంటే ఆయన స్వతంత్రం కోసము ఇచ్చినటువంటి పిలుపు అంతా మనకు చాలా ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కల్పించిందనమాట. అది కాకుండా వచ్చేసి అధర్మము కోసము అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసము ఆయన పోరాడారనమాట. స్వతంత్రం కోసము పోరాడారు. గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనేటువంటిది మోక్షము చేతికి వచ్చింది. మనకు కావలసినటువంటి రాజ్యము, మన యొక్క సొంత దేశం అనేటువంటిది మనకు చేతికి వచ్చింది, చేతికి చిక్కింది. ఈ విధంగా వచ్చేసి స్వతంత్ర పోరాటంలో ఆయన పాల్గొనడము జరిగింది. అదేవిధంగా ఆయన వెనక ప్రజలు వచ్చేసి ఈ ప్రపంచమంతా వచ్చేసి ఆయనతో పాటు వెనక నడిచిందనమాట. ఈ విధంగా నడవడం వల్లనే మనకు స్వరాజ్యం అనేటువంటిది మనకు లభించింది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. పదానికి అర్థాలు వచ్చేసి స్వరాజ్యం సొంత పాలన, మన యొక్క సొంతముగా పరిపాలన చేసేటువంటి సొంతము దేశం అనమాట. ప్రణవము అంటే ఓంకారము, మోక్షం అంటే విడుపు లేదా విముక్తి, అధర్మం అంటే అన్యాయము, ధర్మం కానిటువంటిది దాన్ని ఏమంటారంటే అధర్మము అంటారు, అన్యాయం అని అంటారు. కంపించుట, వణక్కుట, అక్కడ ప్రపంచమంతా వణికిపోయిందనమాట. స్వస్తి అంటే శుభము.